హాయ్. యాక్చువల్‌గా కొన్ని వర్క్స్ వల్ల నేను సాటర్‌డే అండ్ సండే వీడియో చేయలేదు యాక్చువల్‌గా. అండ్ ఆల్సో రీల్స్ చేద్దాం అనుకున్నా కానీ వర్క్ వల్ల నేను చేయలేకపోయాను ఆ రీల్స్ కూడా. సో, సండే రోజు మాధురి గారు ఎలిమినేట్ అయిపోయారు. హౌస్‌లో నుంచి బయటికి వెళ్ళిపోయారు. సో, యాక్చువల్‌గా ఆ ఓట్స్ పోల్ గురించి ఒక బ్రీఫ్‌గా ఒక 2 సెంటెన్సెస్ చెప్తాను. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు బాటమ్‌లో 4 పర్సన్స్ ఉన్నారు. రీతు చౌదరి, డిమాండ్ పవన్, గౌరవ్, మాధురి. సో, వీళ్ళ నలుగురిలో యాక్చువల్‌గా రీతు బయటికెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ. బికాస్ ఆమెకు వీళ్ళ ముగ్గురితో పోల్చుకుంటే ఆమెకు ఓట్స్ అనేది కొంచెం ఎక్కువ. ఒక డెసిమల్‌లో రిలేటెడ్‌లో కొంచెం ఎక్కువ యాక్చువల్‌గా. సో, నేను గౌరవ్‌కి ఒకవేళ మాధురి గారికి ఓట్స్ ఎక్కువ పడతాయి గౌరవ్ కన్నా అనుకున్నా. అన్‌ఫార్చునేట్‌లీ గౌరవ్ సేవ్ అయిపోయాడు. ఎక్స్‌పెక్టెడ్ ది అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనిపించింది నాకైతే ఇక్కడ. గౌరవ్ సేఫ్ అయిపోయాడు. మాధురి హౌస్‌లో నుంచి వెళ్ళిపోయారు. డిమాండ్ పవన్ యాక్చువల్‌గా వీళ్ళ నలుగురిలో చూసుకుంటే రీతు చౌదరి, డిమాండ్ పవన్ విల్ బి ది గెట్టింగ్ గుడ్ ఓట్స్ అని నాకు అనిపించింది యాక్చువల్‌గా. బికాస్ వాళ్ళకి మంచి ఓట్స్ వస్తాయి. సో, తర్వాత గౌరవ్ మాధురిలో గౌరవ్ వెళ్ళిపోతాడు అనుకున్నా. ఎందుకంటే ఈ గౌరవ్ ఎక్కువగా అంటే తెలుగులో ఎక్కువ మాట్లాడడం రాదు. టాస్క్‌లో తప్ప మిగిలిన దాంట్లో కొంచెం తక్కువ అనిపించి క్యాండిడేట్ గౌరవ్. సో, ఇవన్నీ చూసుకుంటే మేబీ గౌరవ్‌కి ఓట్స్ అనేది తక్కువ పోలది అనుకున్నా. బట్ మాధురి గారికి అన్‌ఫార్చునేట్‌లీ గౌరవ్ కన్నా తక్కువ ఓట్లొచ్చాయి. బికాస్ మాధురి గారి స్క్రీన్ ప్రెసెన్స్ కూడా చాలా ఎక్కువ నింది. లాస్ట్ వీక్ చూసుకుంటే చాలా ఎక్కువగా ఆమె ఎపిసోడ్స్లో ఎక్కువగా కనపడడం జరిగింది. సో అయినా కానీ ఆమెకు ఓట్స్ అనేది పోలవ్వలేదు. ఆడియన్స్ వేయలేదు ఆమెకు. సో ఆమె ఆడియన్స్ నుంచి ఓట్స్ గ్రాప్ చేసుకునే అవ్వలేదు, అది జరగలేదు అనిపిస్తుంది. సో అందువలన మాధురి గారు హౌస్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. సో సండే ఎపిసోడ్ అలాగే క్లైమాక్స్ అయిపోయింది అనమాట. సో ఈరోజు చూసుకుంటే మండే నామినేషన్స్ జరిగాయి. ఆ డాల్స్‌కి రిలేటెడ్ ఒక టాస్క్ పెట్టి దాంట్లో నామినేషన్ చేశారు. యాక్చువల్‌గా ఫస్ట్ ఒక విధంగా పెట్టారు. తర్వాత అది మారిపోయింది. ఫస్ట్ ఒక సంచాలకుని కాన్స్టాంట్‌గా ఐడియల్‌గా పెట్టేశారు. కాన్స్టాంట్‌గా పెట్టారు. సో ఇది కుదరట్లేదని చెప్పేసి బిగ్ బాస్ టీమే దాన్ని మళ్ళీ మార్చేయడం జరిగింది. తర్వాత సంచాలక్ వేరీ అవుతూ ఉన్నారు. ట్రిప్‌కి బట్టి. సో అందులో కారణంగా ఈరోజు యాక్చువల్‌గా ఇమాన్యుల్ నేను నామినేట్ అవుతాడు అనుకున్నా. కానీ ఇక్కడ సంచాలక్ డిమాండ్ ఏం చేశాడంటే ఇమాన్యుల్‌ని నామినేట్ చేయకుండా కళ్యాణ్‌ని చేశారు. సో ఇక్కడ డిమాండ్ పవన్ భయపడ్డాడేమో ఆర్ఎల్స్ వీళ్ళకి ఫ్రెండ్షిప్ అనేది ఎక్కువైపోయి చేయలేకపోయాడేమో అని అనిపించింది. ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు ఇమాన్యుల్ ఒక్కసారి ఓటింగ్స్లోకి నామినేషన్స్లోకి రావాలి, తన ఓట్ స్ట్రెంత్ ఎంత ఉందో చూడాలి. యాక్చువల్గా నేను కూడా ఇమాన్యుల్ ఇప్పుడు బయటకు నామినేషన్లోకి వస్తే తన ఓట్ స్ట్రెంత్ తనుజాని బీట్ చేస్తుందా లేదా అంటే అలా చూస్తేనే కదా మనకి అర్థమవుతుంది. సో యాక్చువల్గా తనుజా విల్ బి ద ఫైనల్ ఫైవ్, ఇమాన్యుల్ కూడా ఫైనల్ ఫైవ్. బట్ ఈ ఇమాన్యుల్ మాత్రం నామినేషన్స్కి రావట్లేదు. సో ఆయన మేబీ అంటే ఇక్కడ ఏమంటే ఇమాన్యుల్కి విరుద్ధంగా మాట్లాడలేదు. ఒకవేళ ఇమాన్యుల్ నామినేషన్స్లోకి వస్తే అతను ఈజీ కంటెస్టెంట్ కాదు, బయటికి వెళ్ళిపోయే కంటెస్టెంటే కాదు, కంపల్సరీ సేవ్ అవుతాడు. బట్ ఏంటంటే తన ఓట్ స్ట్రెంత్ ఎంత ఉంది, తనుజాని బీట్ చేస్తుందా లేకపోతే తనుజా కన్నా కొంచెం తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా. యాక్చువల్గా తనుజా అనేది ఆల్మోస్ట్ చాలా బిగ్స్ నామినేట్ అయ్యారు ఆమె. సో ఆమెకు ఒక బకెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు, ఓట్లు వేసేవారు. ఆమె ఎప్పుడు వచ్చినా కానీ ఆ ఓట్లు వేసేసి లోపల పెంచేవారు. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇమాన్యువల్కి కొంచెం నెగిటివ్ అనిపిస్తుంది యాక్చువల్గా ఓటింగ్స్ వల్ల చూసుకుంటే. ఎందుకంటే చాలా మంది ఆడియన్స్ స్టిక్ అయిపోయారు తనుజాకి యాక్చువల్గా ఓటింగ్స్లో. సో ఇమాన్యువల్ కూడా నామినేషన్స్లోకి వస్తే ఒకవేళ ఏమైనా చేంజ్ ఉంటుందా, తనుజా ఓటింగ్లో ఏమైనా చేంజ్ ఉంటుందా, అండ్ ఆల్సో ఇమాన్యువల్ పీక్స్లో ఉంటుందా స్ట్రెంత్, ఓటింగ్ స్ట్రెంత్ అనేది, అది చూద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ డిమాండ్ పవన్ దాన్ని చెడగొట్టేశాడు. సో కళ్యాణ్ని నామినేట్ చేయడం జరిగింది. సో కళ్యాణ్ మళ్ళీ నామినేషన్ వచ్చాడు. కళ్యాణ్ కూడా ఆల్మోస్ట్ బయటికి వెళ్ళే కంటెస్టెంట్ కాదు, ఆల్మోస్ట్ టాప్ 5కి రీచ్ అయ్యే కంటెస్టెంట్. ఎందుకంటే బేస్డ్ ఆన్ నేను పోల్స్ చూసే చెప్తున్నాను, గుడ్డిగా చెప్పట్లేదు. బేస్డ్ ఆన్ పోల్స్ కళ్యాణ్ కంపల్సరీ టాప్ 5లో ఉంటాడు అని అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇంకా మిగతా వాళ్ళతో చూసుకుంటే సుమన్ శెట్టి గారు ఈ రోజు నాకు ఎందుకో సుమన్ శెట్టిని చూస్తుంటే అసలు కొంచెం చేంజ్, టాప్ 5లో చేంజెస్ వచ్చే క్యాండిడేట్ అనిపిస్తుంది నాకు సుమన్ శెట్టి గారు. సో సుమన్ శెట్టి గారు ఆల్వేస్ ఆయన కూడా ఆల్మోస్ట్ చాలా నామినేషన్స్ ఫేస్ చేశాడు. ఆయన ఆడియన్స్ని క్రియేట్ చేసుకున్నాడు. ఎంతమందిని ఆడియన్స్ క్రియేట్ చేసుకున్నాడు అంటే ఓట్స్ చేయడానికి. సో ఆయన ఎప్పుడు నామినేషన్స్లోకి వచ్చినా ఆయన సేవ్ అయిపోతున్నాడు ఈజీగా. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు సుమన్ శెట్టి గారు డేంజర్ జోన్కి రాలేదంటే మీరు చూడండి. చాలా మంది ఏంటంటే ఆల్మోస్ట్ చూస్తుంటే ఒకవేళ సుమన్ శెట్టి గారు లాస్ట్ వీక్ వరకు ఉంటారు, బట్ టాప్ 5లో ఉండరు అనిపిస్తుంది.
యాక్చువల్గా ఈయన ఇన్ని వీక్స్ ఉన్నాడు, ఇన్ని వీక్స్ సేవ్ అవుతున్నాడు, కనిపించకుండా ఈయన టాప్ 5లోకి వెళ్ళే కంటెస్టెంట్ అనిపిస్తుంది నాకైతే. సో ఈయన వల్ల బిగ్ బాస్ టాప్ 5లో చేంజెస్ ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే సుమన్ శెట్టి గారి కూడా పర్ఫార్మెన్స్ కూడా అలానే ఉంది. ఆయన ఏదో చెప్పారనమాట, రోజు రోజుకి నేను ఇంప్రూవ్మెంట్ చూపిస్తున్నాను, ఆడుతున్నాను అని చెప్పారు కదా, అది ముమ్మాటికి నిజం. కళ్ళకు కట్టినట్టే ఉంది, కనపడుతుంది మనకు, ఏదో కనపడుతుందో అదే ఆయన మాట్లాడుతున్నారు యాక్చువల్గా. సో ఆయన ఎక్కువ గొడవల్లో ఇది లేకపోయినా కానీ, సో ఆయన గేమ్ మాత్రం ఆడుతున్నారు. బట్ ఆయన ఏమంటారు, ఆయన ప్రెజెన్స్ మాత్రం ప్రేక్షకులను ఆకర్షించుకుంటుంది అనిపిస్తుంది నాకు. ఎస్పెషల్ బిగ్ బాస్ ఫ్యాన్స్ని ఆకర్షించుకుంటున్నాడు అనిపిస్తుంది. సో అందువల్ల ఆయన ఎన్ని నామినేషన్స్ ఫేస్ చేసినా కానీ బయటికి వెళ్ళలేదు, అండ్ ఆల్సో డేంజర్ జోన్కి ఆల్మోస్ట్ రాలేదు ఆయన. అక్కడ మనం చూడాలి, రాము కూడా డేంజర్ జోన్లోకి వచ్చారు, భరణి గారు ఒకసారి బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చారు. సో ఇన్ని జరిగినా కూడా సుమన్ శెట్టి గారు స్ట్రాంగ్గా నిలబడుతున్నారు. ఎందుకు సుమన్ శెట్టి గారు మెయిన్లీ స్ట్రాంగ్గా ఉండడం కాను అంటే, ఈయన కనిపించకుండా స్ట్రాంగ్ పర్సన్. ఈయన కొంతమంది అనుకోరు సుమన్ శెట్టి గారు స్ట్రాంగ్ అని, బట్ కనిపించకుండా బ్లైండ్ స్ట్రాంగెస్ట్ పర్సన్ అంటారు కదా, అది సుమన్ శెట్టి గారు అనొచ్చు యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే సుమన్ శెట్టి గారికి బాండింగ్స్ లేవు, ప్రతి ఒక్కరితో ఉంటారు ఆల్మోస్ట్, సజెషన్స్ ఆల్మోస్ట్ ఆయన చెప్పే వాళ్ళ దగ్గర ఎవరు చెప్పినా కానీ సజెషన్స్ వింటాడు, తీసుకుంటాడు, పద్ధతిగా మాట్లాడతాడు. ఆయన ఎక్కడ నాకైతే ఓవర్ టాకింగ్ అనిపించలేదు, ఎక్కడ అంటే టంగ్ స్లిప్ అంటే, ఇప్పుడు సంజన గారు మాట్లాడుకుంటే ఆమె చాలాసార్లు టంగ్ స్లిప్ అయ్యారు, అది మనకి నాగార్జున గారు కూడా చెప్పారు ఆల్మోస్ట్. సో ఇలాగ చూసుకుంటే, ఇలాంటి విషయాల్లో చూసుకుంటే సుమన్ శెట్టి గారు ద బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఒకవేళ ఆయన అంతగా ఆడకపోయినా కానీ ఆయన ఎంత ఆడగలుగుతారో అంత ఆడుతున్నాడు. సో ఆయన 100%లో ఆల్మోస్ట్ ఒక 0.5 ఎక్కువ వేస్తున్నాడు కానీ తక్కువ మాత్రం ఇవ్వట్లేదు. సో సుమన్ శెట్టి గారు నామినేషన్స్ వచ్చారు, బట్ ఆయన సేవ్ మాత్రం కంపల్సరీ అయిపోతారు. ఎందుకంటే ఈసారి అవుతారు అనిపిస్తుంది, బట్ కొంచెం కష్టంగా ఉంది. ఎందుకంటే నామినేషన్స్ గురించి చెప్తా, ఎవరెవరు నామినేట్ అయ్యారు గురించి చెప్తాను. యాక్చువల్గా సుమన్, సంజన గారు, భరణి గారు, కళ్యాణ్, రాము, సాయి, తనుజ. ఇక్కడ చెప్తున్నాను చూడండి, ఆల్మోస్ట్ సుమన్ శెట్టి గారు సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే సాయి ఉన్నాడు కాబట్టి. మిగతా వాళ్ళు, భరణి గారు ఒకరు ఆల్రెడీ బయటికి వెళ్ళి వచ్చారు అండ్ ఆయన ఆడియన్స్ పోల్స్ వల్లే బయటికి వెళ్ళారు. సో ఆడియన్స్ ఆయన బయటికి పంపించేశారు యాక్చువల్గా, ఆయన గేమ్ నచ్చకుండా. సో అందువల్ల ఇప్పుడు భరణి ఉన్నారు, సాయి ఉన్నారు, సుమన్ శెట్టి ఉన్నారు, వీళ్ళ ముగ్గురులోనే తిరుగుతుంది డేంజర్ జోన్ అయినా ఎలిమినేషన్ అయినా. ఇంకా సంజన గారు ఛాన్స్ లేదు, వెళ్ళే ఛాన్స్ లేదు, కళ్యాణ్ ఛాన్స్ లేదు, రాము తను. యాక్చువల్గా రాము ఇక్కడ ఎలా కనపడుతున్నాడు అంటే, హోమ్ సిక్ అంటున్నారు యాక్చువల్గా, బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. బట్ నాకైతే ఆయన్ని ఓట్స్ పరంగా బయటికి వెళ్ళలేడు, ఆయన్ని ప్రేక్షకులు ఓట్లు వేసి ఉంచేస్తారు అనిపిస్తుంది. సో దీని గురించి మాట్లాడాలంటే రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే. రేపు ఓట్స్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి రేపు ఒకటి అర్థమైపోతుంది. సో 2 daysలో మనకి ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది ఎవరు డేంజర్ జోన్లో ఉంటారు, ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అనేది. సో కొన్ని సార్లు అది అప్పుడప్పుడు ఓటింగ్ పోల్ అంటే కాన్స్టాంట్గా ఉండదు కాబట్టి వేరియేషన్ కంపల్సరీ ఉంటాయి, అవర్ టు అవర్ వేరియేషన్ కంపల్సరీ ఉంటుంది. సో కాబట్టి లాస్ట్ మినిట్లో ఏదైనా చేంజెస్ అవ్వచ్చు, బట్ కానీ చెప్పిన వాళ్ళు కంపల్సరీ డేంజర్ జోన్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ చెప్పిన వాళ్ళే హౌస్లో నుంచి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో దట్స్ ఇట్. ఇంకోటి ఏం చెప్పాలంటే, శ్రీజ పరిస్థితి ఎట్లయిపోయిందంటే, యాక్చువల్గా శ్రీజని, భరణి గారిని లోపల తీసుకొచ్చారు, మళ్ళీ వైల్డ్ కార్డ్స్ లాగా, టెంపరీ హౌస్మేట్స్ లాగా తీసుకొచ్చారు. వాళ్ళిద్దరు గేమ్స్ పెట్టారు అండ్ వాళ్ళు ఆడడం కూడా సపోర్ట్ తీసుకుని ఆడడం జరిగింది. అక్కడేమో లాస్ట్ ఎండ్లో కళ్యాణ్, ఇమాన్యుల్, ఆ లాస్ట్ గేమ్లో ఇమాన్యుల్ గెలిచాడు. కళ్యాణ్ కంగారులోనూ మొత్తం టెన్షన్లోనూ మొత్తం పోయింది, ఆ పైప్ సెట్ కదా బిగించలేకపోయాడు కరెక్ట్గా అది కాంబినేషన్లో. సో అందువల్ల శ్రీజ గారికి ఆ ఫ్లాగ్స్ అన్ని రావు, ఎక్కువ ఫ్లాగ్స్ అన్ని భరణి గారికి రావడంతో భరణి గారు సేఫ్ అయిపోయారు. మళ్ళీ శ్రీజ బాబు ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇక్కడ మళ్ళీ చూస్తే శ్రీజ ఓట్ల పరంగా మళ్ళీ బయటికి వెళ్ళాల, గేమ్లో ఓడిపోయి బయటికి వెళ్ళిపోయింది. అప్పుడు ఆమె ఫస్ట్ అయినప్పుడు కూడా ఇలాగే గేమ్లో ఓడిపోయిన కారణంగా బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా గేమ్లో ఓడిపోయిన కారణంగానే మళ్ళీ బయటికి వెళ్ళింది. ఇది ఏం లాజిక్కో నాకు మాత్రం అర్థం కావట్లేదు. యాక్చువల్గా నేను అనుకున్నా ఇది గేమ్ కావాలని పెట్టి తర్వాత శ్రీజను ఉంచేస్తారేమో అనిపించింది, బట్ ఆమెను బయటికి పంపించేశారు.
సో ఫైనల్గా ఇప్పుడైతే కంప్లీట్ ఎలిమినేషన్ అయిపోయినట్టే, ఇంకా ఛాన్సెస్ లేవు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం 8th వీక్ వచ్చేసాం, కంప్లీట్ అయిపోవచ్చింది. సో ఇక చూడాలి, ఇక శ్రీజ వచ్చే ఛాన్సెస్ లేదు. ఇదే హౌస్మేట్స్తో ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకా ఈ నవంబర్ డిసెంబర్లో ఇంకా ఫినాలే ఉంది మనకి. ఈ నవంబర్ ఈ 4 వీక్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత ఇంకా ఫిక్స్ టాప్ 5లో ఎవరు ఉంటారు, ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో మళ్ళీ శ్రీజాకి అన్యాయం మాత్రం మళ్ళీ జరిగింది, బిగ్ బాస్ మళ్ళీ చేశారు అనిపిస్తుంది. మళ్ళీ అయితే ఇక్కడ ఏంటంటే గేమ్లో ఇద్దరికి సమానంగానే హెల్ప్ ఉంది. యాక్చువల్గా మంచి సపోర్టర్స్ ఉన్నారు, కళ్యాణ్ లాంటి సపోర్టర్, బట్ ఆయన ఆడకుండా శ్రీజాని పంపించేశాడు. సో ఇక్కడ ఏంటంటే పోయినసారి చెప్పినట్టు అన్ఫేర్ అని చెప్పాను యాక్చువల్గా. అది లాస్ట్ ఎలిమినేషన్ అప్పుడు స్పెసిఫిక్గా టాస్క్ పెట్టి అన్ఫేర్గా పంపించారు. బట్ ఇక్కడ ఇది ఫెయిరే, ఎందుకంటే భరణి గారు ఆడలేరు కాబట్టి సపోర్ట్ ఇచ్చారు. అలాగే శ్రీజ కూడా ఫెయిర్గా సపోర్ట్ ఇచ్చారు. సో ఇద్దరికి సపోర్ట్స్ ఇచ్చారు. సో అక్కడ మంచి మంచి టాస్కే ఇచ్చారు, ఒకటి గెలిచారు. భరణి గారు 3 టాస్క్ అనుకుంటా, 3 టాస్క్ గెలిచేశారు. సో అక్కడ శ్రీజ కానీ గెలుచుంటే అది మళ్ళీ సేమ్ అయ్యేది, మళ్ళీ వేరే టాస్క్ పెట్టేవారు. కానీ అది అక్కడ కుదరలేదు, శ్రీజ తక్కువ ఫ్లాగ్స్ వచ్చేసాయి. సో ఆమె ఎలిమినేట్ అయిపోయారు. దాట్స్ ఇట్. శ్రీజాకి ఇంకా బిగ్ బాస్ నుంచి ఫుల్ స్టాప్ పెట్టేయవచ్చు. సో దాట్స్ ఇట్. ఇప్పుడున్న కంటెస్టెంట్స్తో ఇంకా వీక్స్ అనేది ఫాలో అప్ అవుతాయి. ఇక చూడాలి ఈ వీక్ ఎలా ఉండబోతుందో. అన్ఫార్చునేట్లీ ఇంకోటి ఏంటంటే దివ్య క్యాప్టెన్ అయింది. సో ఫ్రైడే రోజు దివ్య క్యాప్టెన్ అవ్వడం జరిగింది. సో చాలా ఇది దివ్య క్యాప్టెన్ అవ్వడం చూస్తుంటే నాకైతే, అలాగే ఈరోజు ఆమె సంచాలకుగా ఉంటే తనుజాలో భరణిని నామినేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ బాండింగ్స్ నుంచి కొంచెం దూరం అవడానికి, బాండింగ్స్ అనే ముసుగుని తీసుకోవడానికి, బాండింగ్స్ అనే ఒక మాస్క్ ని ప్రేక్షకులు వేశారు, అంటే కనిపెడుతుంది కాబట్టి దాన్ని రిమూవ్ చేసుకొని కంప్లీట్ గా దాన్ని రబ్ చేసుకోవాలని కారణంతోనే బర్నీ గారిని చేశారు. ఒకవేళ కాదంటే కంపల్సరీ ఎంత స్ట్రాంగ్ పాయింట్ ఉన్నా కానీ చేసేవాళ్ళు కాదు తనుజ అండ్ దివ్య. కానీ దివ్య స్పెసిఫిక్ గా చేసింది, దివ్య మళ్ళీ తనుజని కూడా చేసింది. ముగ్గురు ఒకే బాండింగ్ లో ఉన్న వాళ్ళు ఒక మనిషి ఆ బాండింగ్ లో ఉన్న ఇద్దరిని ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ టైం ఇన్ బిగ్ బాస్ చెప్పాలంటే. సో ఇది నాకైతే చాలా బాగా అనిపించింది యాక్చువల్గా, ఎందుకంటే తనుజ బర్నీ గారు ఇద్దరు నామినేషన్స్ లో ఉన్నారు, అది దివ్య చేసింది కాబట్టి. సో దాట్స్ ఇట్. ఈ రోజుకి ఈ వీడియో అంతే. మళ్ళీ రేపు ఎపిసోడ్ చూద్దాం. రేపు ఎపిసోడ్తో పాటు యాజ్ యూజువల్ ఓటింగ్స్ పోల్ గురించి కూడా మీకు పర్సంటేజెస్ వ్యారీగా, ఎగ్జాక్ట్ పర్సంటేజ్ చెప్పను కానీ బాటమ్ 5, బాటమ్ 3 ఆర్ టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళ గురించి చెప్పేస్తాను. మేబీ రేపు కూడా తనుజానికి టాప్లోనే ఉంటుంది, అది మాత్రం పక్కా. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ. బాయ్.